సింహగిరిపై తెరుచుకున్న ఉత్తర ద్వారం. శ్రీ వరాహల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్న ఆలయ ధర్మకర్తల చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజస్వామి వారి ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5:30 నుండి 11 గంటల వరకు ఇవ్వనున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు సింహగిరికి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూప నందేంద్ర స్వామి ఆదిశేషపై ఉభయ దేవరులతో కొలువై ఉన్న నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సంగీత కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా విజ్ఞాపన. సంగీత కార్యక్రమాన్ని వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు యావత్తు భారతదేశంలో వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా పరమ మహావిష్ణువు యొక్క స్వరూపమైన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దివి నుండి భువికి దిగి వచ్చే అనేక క్షేత్రాలలో సింహాద్రి అప్పన్న నరసింహ క్షేత్రం చాలా విశిష్టమైనది. ఇటువంటి నరసింహ క్షేత్రం మన భారతదేశంలో ముఖ్యంగా విశాఖపట్నం, సింహాచలం ప్రాంతం, ఈ ప్రాంతంలో స్వామి కొలువై ఉండడము, వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం పిల్లలు, పాపలు, అందరూ పెద్దలు అందరూ కలిసి వేలాది మంది భక్తులు దర్శనానికి రావడం చాలా అదృష్టము, భాగ్యము. ఒక వైకుంఠ ఏకాదశి మహావిష్ణువు యొక్క దర్శనం చేస్తే తప్పకుండా స్వర్గలోకం వస్తుంది, ఇహలోక భోగాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. అటువంటి ఐశ్వర్యప్రదమైన ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం ఇతర క్షేత్రాల కంటే చాలా గొప్పది, పురాతనమైనది, పురాణాలలో ఉన్నది. అటువంటి మహాక్షేత్రం సింహాద్రి అప్పన్న సింహాచల క్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామి దర్శనం చాలా ఆనందకరమైనది. ఈరోజు ఈ దర్శనం జరిగింది, మాకు చాలా సంతోషమైంది. భగవంతుడి యొక్క కృప
ఈ రాష్ట్రానికి దేశానికి పరిపూర్ణంగా ఆ స్వామి యొక్క కృప ఉండాలని